ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభుని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వందనాలు. ప్రియులారా, బాగున్నారా? దేవుని కృప చేత మీరు బాగుండాలని మా అనుదిన ప్రార్థనలో మీ కొరకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే నేను ప్రియులారా, మేమందరం కూడా బాగున్నాం. మా కొరకు మీరందరూ ప్రార్థన చేస్తున్నారని విశ్వసిస్తున్నాను. మంచిది. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృప చేత జరుగుతున్నటువంటి ఈ ఉదయ కాలంలో ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క మాటల్లో ఒక మాటను బట్టి మీ ముందుకి దేవుడు నన్ను నడిపించాడు. అదేమనగా, దేవుని బిడ్డలారా, మనమందరము కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం ఇచ్చి విమోచించబడినటువంటి బిడ్డలముగా మనము విశ్వసిస్తున్నాం, సంతోషిస్తూ ఉన్నాం. మంచిది, అలాగే ఉండాలి. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం ఇచ్చి కొనబడిన తర్వాత మనము ఏ విషయాల్లో అభివృద్ధి చెందాలి అన్న దాని గురించి, ఏ విషయాల్లో మనము వర్ధిల్లాలి అన్న దాని గురించి ఈరోజు ఒక చిన్న మాట మేము ముందుంచాలని ఆశపడుతున్నాను. అదేమనగా ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ భూలోకములో ఉండేటప్పుడు తండ్రి అయిన దేవుడు తనకు అప్పగించినటువంటి పనిని ప్రారంభించి కొనసాగిస్తున్నటువంటి సమయంలో ఆయన 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకున్నారు పిల్లరా. అందులో ఒక శిష్యుడు అపోసినటువంటి యోహాను. ఈ యోహాను రాసినటువంటి పుస్తకాలలో పత్రికలో ఒకటే పత్రిక యోహాను రాసినటువంటి 3వ పత్రిక. యోహాను ద్వారా దేవుడు 5 పుస్తకాలు రాయించాడు. ఒకటి యోహాను సువార్త, 2 యోహాను రాసినటువంటి పత్రిక, 3 యోహాను రాసినటువంటి 2వ పత్రిక, 4 యోహాను రాసినటువంటి 3వ పత్రిక, ప్రకటన గ్రంథం. ఈ 5 పుస్తకాలు దేవుని కృపచేత మరి యోహాను ద్వారా దేవుడు రాయించాడు. అందులో ఒకటి యోహాను రాసినటువంటి 3వ పత్రిక. ఇందులో దేవుని బిడ్డలారా, తన ప్రియుడైనటువంటి గాయకు అనేటువంటి వ్యక్తికి ఒక పత్రిక రాస్తూ ఈ మాట మాట్లాడుతున్నాడు. ఏమని అంటే పిల్లారా, ప్రియుడ, 2వ వచనం, ప్రియుడ, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాల్లోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవల్లని ప్రార్థించుచున్నాను. దేవుని బిడ్డలారా, ఈ యొక్క అపోసినటువంటి యోహాను తన ప్రియుడైనటువంటి మరి గాయు అనేటువంటి శిష్యుడికి ఈ మాట చెబుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఏమనంటే, ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం, అంటే ఆల్రెడీ ఈ గాయు అనేటువంటి ఈ ప్రియుడైనటువంటి వ్యక్తి మరి ఆత్మలో వర్ధిల్లుతున్నాడు. ఆత్మలో వర్ధిల్లటం అంటే దేవుని బిడ్డలారా, ఇది చక్కని మంచి మాట. ఆత్మలో వర్ధిల్లాలి. మనము భూలోకంలో మరి దేవుని కృపచేత కొన్ని సందర్భాల్లో కొందరిని ఉద్దేశించి మనం మాట్లాడుతుంటాం. వాళ్ళు చాలా అభివృద్ధి చెందుతున్నారన్నా వర్ధిల్లుచున్నారన్నా ఒకటే అని భావాన్ని ఇస్తుంది పిల్లరా. కనుక వర్ధిల్లటం అనగా ఈ లోకములో, అభివృద్ధి చెందటం అనగా ఈ లోకములో వారు చక్కగా మరి పెరిగి పెద్దవారే బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తూ ఉద్యోగం పొందుకొని మరి దేవుని కృపలో పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకొని పిల్లలకని ఇంకా ఆస్తులు సంపాదించిన వారిని చూసినప్పుడు ఎదుటివారు అనే మాట, వీళ్ళు చక్కగా అభివృద్ధి చెందుతున్నారు, చాలా వర్ధిల్లుతున్నారు అని మాట్లాడే మాటలు మనం వింటూ ఉన్నాం. అలాగే నేను పిల్లరా, ఇక్కడ రాయబడిన మాట, ఈ గాయు అనేటువంటి వ్యక్తిని చూసి అపోసినటువంటి యోహాను అంటున్నమాట, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్నావు, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్నావు. ఆత్మలో వర్ధిల్లటం అనగా దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపలో ఆత్మ సంబంధమైనటువంటి వరములతో వారు వృద్ధి చెందుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఈ ఆత్మలో వర్ధిల్లుచున్నటువంటి గాయుని చూసి ఆయన మరలా అంటున్నాడు, గాయు, నువ్వు ఆత్మలో వర్ధిల్లుచు ప్రకారము అన్ని విషయాల్లో కూడా నువ్వు వర్ధిల్లాలి. అంతేకాకుండా నువ్వు సౌఖ్యముగా జీవించాలి అని నీ కొరకు నేను ప్రార్థన చేయుచున్నాను అన్నాడు. కనుక పిల్లరా, ఈరోజు మనం కూడా
యేసుక్రీస్తు ప్రభు వారికి రక్తం ఇచ్చి కొనబడిన మనందరం కూడా మొదట ఆత్మలో వర్ధిల్లాలి, ఆ తర్వాత అన్ని విషయాల్లో వర్ధిల్లాలి, ఆ తర్వాత సౌఖ్యముగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. కనుక గాయు వలె మనము కూడా అలాగున వర్ధిల్లి దైవరాజ్యానికి వారసులమవుదాం. దేవుడి మాటలు దీవించును గాక. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.